భోది ప్రేక్షకులకు నమస్సులు. సెప్టెంబర్ 18 నుండి 20 వరకు 3 రోజుల పాటు విశాఖపట్నం రాడిసన్ బ్లూ రిసార్ట్స్లో జరిగిన లయన్స్ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ దాని యొక్క సంక్షిప్త విషయాలను ఈరోజు మీ ముందు ఉంచే చిన్న ప్రయత్నం. లయన్స్ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్లో మేము నిర్వహించిన మల్టిపుల్ డిస్ట్రిక్ట్లో చిత్తూరు రెవెన్యూ జిల్లా మినహాయించి మిగిలిన అన్ని జిల్లాల నుంచి 102 మంది ప్రతినిధులకు ఆ 3 రోజులు కూడా లీడర్షిప్ డెవలప్మెంట్ వారి సహకారంతో ఆ శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగింది. మన సమాజంలో లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రాధాన్యత, దాంట్లో సభ్యులు ఏం చేస్తారు, ఇట్లాంటి విషయాలు చాలామందికి తెలియవు. కొంతమందికి దాని మీద అపోహ కూడా ఉండొచ్చు. అదేదో కోటీశ్వరులందరూ అక్కడ కలుసుకునే ఒక క్లబ్ అని, లేదా అక్కడ వినోదం కోసం వాళ్ళు రకరకాల కార్యక్రమాలు చేస్తారని. కానీ 1917లో ప్రారంభించి 107 సంవత్సరాలుగా సుమారు 210 దేశాల్లో సేవా సౌభ్రాతృత్వం అనే నినాదంతో 14 లక్షల మంది సభ్యులుగా ఈ లయన్స్ సేవా సంస్థ నిర్వహించబడుతుంది. సహజంగా మనందరూ కూడా సమాజం పాడైపోయింది అంటున్నాం. సమాజం అనేది ఎక్కడుంది? సమాజం అనేది ప్రత్యేక ఎంటిటీ కాదు. ఆ సమాజంలో మీరు ఉన్నారు, నేను ఉన్నాను, అందరూ ఉన్నాం. సమాజం ఎందుకు పాడైపోయింది అని ఒక్కసారి ప్రశ్నిస్తే మనలో చాలామంది చెప్పేది ఏముంది, నీరవ్ మోడీ, మెహుల్ చాక్సా, విజయ్ మాలవ్య, భువన్ స్టీల్స్, ఇట్లాగా అనేక మంది పెద్దల సహకారంతో, అవకాశం ఉంటే మోడీ గారి అండతో అని కూడా చెప్పే స్థాయికి వెళ్ళిపోయి వాళ్ళ వల్ల సమాజం పాడైపోయింది అంటాం. ఒకసారి ఆలోచించింది, వాళ్ళ వల్లే సమాజం పాడైపోతే ఆ పాడైన సమాజంలో మన పాత్ర కూడా లేదా? సూక్ష్మంగా మన స్థాయిలో చెప్పాలి అంటే, ట్రైన్లో మామూలు స్థాయి టికెట్ కొనవో లేదా రిజర్వేషన్ సమయంలోనో ఆ టీటీకి 200-300 లంచంగా ఇచ్చి ఆ ట్రైన్లో ప్రయాణం చేసే ప్రయత్నం మనం చేస్తున్నామంటే సమాజాన్ని మనం పాడు చేయట్లేదా? పుణ్యం కోసం షిరిడి వెళ్తాం, పుణ్యం కోసం పెద్ద తిరుపతి వెళ్తాం. అక్కడ ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో లెటర్ రాయించుకుని ఆ క్యూలో ప్రత్యేక దర్శనం కోసం, అది కుదరకపోతే అక్కడ ఉండే అటెండర్స్కి డబ్బులు ఇచ్చి ఆ క్యూలో ముందుకు వెళ్ళడం కోసం చేసే ప్రయత్నం సమాజాన్ని మనం పాడు చేయటం లేదా? దానికి మనం కొంటి సాకులు చెప్తుంటాం. ఏముంది, దానివల్ల ఒక వ్యక్తి బాగుపడుతున్నాడు, అటెండర్కి డబ్బులు ఇస్తుంటే అతను బాగుపడుతున్నాడు, మనకు సమయం ఆదవుతుంది, దాంట్లో సమాజం ఏం బాగుపడుతుంది అక్కో చెప్తాం. అదే నీరవ్ మోడీ కానీ, విజయ్ మాలవ్య కానీ వీళ్ళందరూ అడిగితే వాళ్ళు చెప్తారు, మేము సమాజాన్ని పాడు చేసి ఉంటున్నారు, మా వల్ల ఎన్ని లక్షల మంది ఉపాధి పొందారు, మమ్మల్ని చూసి ప్రేరణ పొంది ఎన్ని లక్షల మంది స్టార్టప్ ఇండస్ట్రీస్ స్టార్ట్ చేశారు. కాబట్టి సాకులు చెప్పే సమాజంలో మనం బ్రతుకుతూ సమాజం పాడైపోయింది అంటున్నామంటే దాంట్లో ఎంతో కొంత పాత్ర మనది కూడా ఉంటుంది. కాబట్టి సమాజం పాడైపోవడానికి నాయకత్వ లేమి ప్రధాన కారణం. కాబట్టి ఆ సమాజాన్ని ఎట్లాగ ఉద్ధరించాలి అని చెప్పి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కొన్ని $1,00,00,000 ప్రతి సంవత్సరం కూడా ఏంటంటే ఈ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజాన్ని బాగు చేయడానికి నాయకుల్ని తర్ఫీదిస్తుంది. దాంట్లో అనేక రకాల ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్ అని, రీజనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్ అని, ఎమర్జింగ్ లయన్స్ లీడర్షిప్ అని, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అని, LCIP అని చెప్పి ఈ విధంగా వివిధ రకాల తర్ఫీదులు ఇస్తూ ఏదో ఒక విధంగా నాయకులను తయారు చేసి సమాజాన్ని తయారు చేయాలని ఆ ప్రక్రియలోనే రీజనల్ లయన్స్ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్కి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ $4,500 వెచ్చించడం జరిగింది. దానితో పాటుగా రాడిసన్ బ్లూ రిసార్ట్స్లో అంటే కొద్దిగా కాస్ట్లీ అఫైర్ కాబట్టి ప్రతినిధులు కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ ప్రక్రియలో సహజంగా రోజుకి 2-3 లక్షలు వసూలు చేసే ఫ్యాకల్టీ సభ్యులు కొందరైతే, ఒక ప్రతిష్టాత్మకమైన అమేథీ యూనివర్సిటీ లాంటి ఆ యూనివర్సిటీ రిజిస్ట్రార్ మరొక ప్రతినిధి అయితే, మాస్టర్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ విజయ్ కుమార్ రాజు గారు, అట్లాగే అనేక మంది ఫ్యాకల్టీగా వ్యవహరించారు. అంటే వారెవరూ కూడా డబ్బు పుచ్చుకుని చేయలా. కేవలం వాళ్ళు ఈ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ మీద ఉన్న గౌరవంతో లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ చేసే ఆ కార్యక్రమాలకు ప్రేరణ పొందే వాళ్ళు ఈ 3 రోజులు కూడా మాతో పాటు ఫ్యాకల్టీగా ఉండడం జరిగింది. దాంట్లో అనేక అంశాలు ఇంటర్నేషనల్ కరికులం ప్రకారమే ఆ 3 రోజులు కూడా ఏంటంటే ఆ ఇన్స్టిట్యూట్ నిర్వహించి దానికి బోధి అని చెప్పి పేరు పెట్టాం. కాబట్టి బోధి అంటే జ్ఞానం, ఆ జ్ఞానానికి ప్రతీకగానే ఆ జ్ఞానాన్ని అందించిన ఆ 3 రోజుల సంక్షిప్త సమాచారాన్ని ఇక్కడ మీ ముందు ఉంచుతున్నాను. దాంట్లో ప్రధానంగా ఆనంద్ మెహతా అందించిన లీకేజ్ పైప్ ఒక అద్భుతమైన యాక్టివిటీ. అది
మిషన్ 1.5లో ఏ విధంగా చేరాలి, అట్లాగే వ్యాపారంలో ఏ విధంగా విజయం సాధించాలి, నష్టాలను ఏ విధంగా తగ్గించాలి, ఇట్లాంటి అనేక అంశాలతో కూడిన ఆ లీకేజ్ పైప్ అనేది ఏంటంటే ఒక అద్భుతమైన యాక్టివిటీ. దాన్ని ఇక్కడ క్లుప్తంగా చూసినా డెఫినెట్గా దాన్ని పూర్తి వీడియోను మీకు సెకండ్ ఎపిసోడ్గా రిలీజ్ చేస్తాను, అది కూడా చూడండి. మరొక్కసారి MD316 RLLI బోధీను దిగ్విజయం చేసిన ప్రతినిధులకు, ఫ్యాకల్టీ సభ్యులకు, అట్లాగే సహకరించిన ప్రతి వారికి ధన్యవాదాలతో ఇప్పుడు ఆ వీడియోలు మీరు చూడండి. నమస్తే. ఆర్ సో క్రిటికల్. ఏదైనా ఒక చిన్న తప్పు దొరికితే పక్కవాడిని దులిపి ఆ లైన్ నెంబర్ అని చూడడం, మన ఇష్టం వచ్చిన క్రిటిసైజ్ చేస్తాం. దట్స్ రాంగ్ ఇన్ యువర్ బ్లడ్, ఇజంట్ ఇట్? Six, 20, 21, 14, 15, 16, 17, good morning. All of you, start jumping. Good morning. Down there. Good morning. Start giving some massage. On the shoulder. Giving the massage. Very good. Super. Jose. Okay, stop. Hold hands. Great. Say Jai Ho. C group is got how many? 3. Please put the bottles down. A group is over. One more round. Let's take your bottles. Are they?
Good morning. Super. Good morning. Good morning. Good morning. Good morning. Don't give up, Right, good.